नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रगं ఛాయామాస్తాండసంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర సీతమ్మవారి పాదాల వద్ద కృష్ణవేణి నదీ తీరాన వేయించేసిన ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో రెండవదిగా అతి పేరు కలిగినటువంటిదిగా పిలువబడుతుంది. ఇక్కడ క్షేత్రంలో స్వామివారు శనీశ్వరుడితో పాటుగా కాశీ విశ్వేశ్వరుడు, వినాయకుడు, జ్యేష్ఠాదేవి, సూర్యభగవానుడు, విష్ణుమూర్తి, పంచాయతన దేవతలుగా ఇక్కడ సాక్షాత్కరిస్తారు. ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ సాక్షాత్కరిస్తారు. ఈ ఉత్సవమూర్తులకు సంవత్సరంలో ఒకసారి శ్రావణ పౌర్ణమి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. అంతేకాదు స్వామివారికి ప్రతిరోజు ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ, అనంతరం నిత్యార్చనలు, పూజలు జరుగుతాయి. అష్టోత్తరనామ పూజల తర్వాత స్వామివారి శుద్ధి చేసి స్వామివారికి మహానివేదన పెట్టడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి ఆలయం పునఃప్రారంభిస్తారు. మళ్ళా తెరిచిన తర్వాత స్వామివారికి సాయంకాలార్చనలు, నివేదనలు జరుగుతాయి. రాత్రి 8 గంటలకి స్వామివారి యొక్క ఆలయం మూసివేయబడుతుంది. శనివారం ఉదయం 5 గంటలకి ఈ ఆలయం తెరుచుకోబడుతుంది. అంతేకాదు 5 గంటల దగ్గర నుంచి పంచామృత అభిషేకం, తర్వాత తైలాభిషేకాలు యథావిధిగా నిత్యకృత్యంలో జరుగుతాయి. సాయంత్రం మరలా స్వామివారికి అలంకారం, పునః పూజ అవి ఉంటాయి. అలా ఈ స్వామివారికి శనిత్రయోదశి, శని అమావాస్యల్లో భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. స్వామివారికి తైలాభిషేకం జరిపించిన ఎడల వారికి ఉండేటువంటి అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఇక్కడ స్వామివారికి గోచరే జన్మలగ్నేవా ద్వాదశాం తద్దశ రక్షామి సతతం తస్య పీడాభ్యో అన్యగ్రహేష, గోచారంలో కానీ జన్మలగ్నంలో కానీ ద్వాదశ రాశుల్లో కానీ ఏ రాశిలో ఉన్నా సరే ఈ స్వామివారిని సేవిస్తే వారికి ఉండేటువంటి సమస్త బాధలు విద్య, వివాహ, వ్యాపార, వ్యవసాయం ఎందు అనుకూలత కలుగుతుంది. అంతేకాదు స్వామివారికి శ్రావణ మాసంలో పౌర్ణమి శుద్ధ విధి నుంచి బహుళ పంచమి వరకు శనీశ్వర దీక్షా పూజా మహోత్సవం జరుగుతుంది. ఈ దీక్షలో భక్తులందరూ పాల్గొనవచ్చు. భక్తులు వారి వారి యొక్క కోరికల మేరకు ఈ క్షేత్రంలో స్వామివారిని దీక్షగా పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ పౌర్ణమి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం నవగ్రహ హోమం, సాయంత్రం రుద్రహోమం జరుగుతాయి. అంతేకాదు ఈ క్షేత్రాల్లో మొక్కుకున్నటువంటి వారికి, కొలిచిన వారికి పొంగు బంగారుగా స్వామివారు అందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత చేత ఇక్కడ పిలదానం కూడా చేయడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అంతేకాదు ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి ఉండేటువంటి సమస్త బాధలు తొలగిపోతాయి. మనకి పద్మపురాణం ప్రామాణికంగా దశరథ శనీశ్వర స్తోత్రం ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషం మనకి ఆ శనీశ్వరుని ఎలా పూజించాలనేటువంటి తెలియజేస్తుంది. స్వామివారికి ప్రీతికరం తైలాభిషేకం, తిలదానం. అందుచేత ఇవి ఆచరించిన వారికి అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు భారతదేశంలో స్వామివారికి కళ్యాణోత్సవం జరిగేటువంటి ఏకైక క్షేత్రం ఇది. కావున భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి ప్రభు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. స్వామివారి ఆలయంలో నిత్యం అష్టోత్తర శతనామార్చన, మండల పూజ మరియు రుద్రాభిషేకం ఇవన్నీ కూడా శాశ్వత పూజ, సంవత్సరం నిత్య పూజ ఇత్యాది పూజాకృతులు జరుగుతున్నాయి. స్వయంగా రాలైనటువంటి భక్తులు దేవస్థానం SBI అకౌంట్ నెంబర్కు సొమ్ము జమ చేసి మీ గోత్రనామములు ఫోన్ ద్వారా వాట్సాప్ పంపిణీ ఎడల 286444546 నెంబర్కు ఈ వివరాలు పంపిణీ ఎడల మీ గోత్రనామములు నమోదు చేసుకొని దేవాలయంలో స్వామివారికి మీ గోత్రనామాలతో పూజ జరిపించడం జరుగుతుంది. ఇందుకు గాను పటిక బెల్లం, విభూతి, కుంకుమ, ప్రసాదం మీకు పోస్ట్ ద్వారా అందజేయబడతాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి ప్రభు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శనీశ్వర మహారాజ్కి జై.
प्राणस्तमे ओम सहना भवतु सहना भुनक्तु वटमचमे सटमचमे वटमचमे सटमचमे वटमचमंगानिचमे अंगानिचमे अस्तानिचमे परोक्षिचमे श्रीरांचमे ज्येष्ठिंचमे आदिपत्यंचमे मुख्यंचमे भ्रामचमे हेमाचमे वाकिमाचमे परिमाचमे प्रथमाचमे द्राविजाचमे चतुर्भुज भवतु विष्णुचमे सुकुंचमे सुकुंचमे मुकुंचमे 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 सुकुंचमे यश्चमे यश्चमे श्वेतमे अंतरिक्ष चंद्रशेखर सर्वत्र पदध्यान తెలుసుకోలేక 24 గంటలు